ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రత్యేకమైన బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదువుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకం ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచి కరువై ఉన్నాడు. వాస్తవానికి 3వ వచనం నుంచి 14వ వచనం వరకు 3వ అధ్యాయం నుంచి 3వ వచనం నుంచి 14వ వచనం వరకు గాలి పీల్చుకోకుండా శ్వాస తీసుకోకుండా చదవాలంటండి. ఒక్క షాట్లోనే చదవాలి. ఒకే షాట్లో ప్రాక్టీస్ చేయండి. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు బై హార్ట్ చేయండి, ధ్యానించండి. బైబిల్ గ్రంథం అంతటికి ప్రత్యేకమైన లేఖన భాగాలు. అపోస్తులైన పౌలు రాసిన పత్రికల్లో దీనికి భక్తులు ఒక పేరు పెట్టారు, ఎవరెస్ట్ ఆఫ్ ది ఎపిజల్స్. ఎవరెస్ట్ ఆఫ్ ది ఎపిజల్స్. ఎవరెస్ట్ పర్వతాన్ని తాకుతున్నట్టుగా ఉన్నాయి. కారణం 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనలో పరలోకమందు క్రీస్తు కూడా కూర్చుండబెడుతున్నాయి. క్రీస్తుతో కూర్చునే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. అందుకేమన్నారండి, ఎవరెస్ట్ ఆఫ్ ది ఎపిజల్స్. అపోస్తులైన పౌలు రాసిన పత్రికల్లో 2 పత్రికలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకటి రోమా పత్రిక, 2వది ఎఫెసీ పత్రిక. ఈ 2 పత్రికలు రాస్తున్నప్పుడు, రోమీలకు రాస్తున్నప్పుడు, ఎఫెసీలకు రాస్తున్నప్పుడు సందర్భాలు వేరే, కానీ ఎవరిని అటాచ్ చేసుకోకుండా, ఎవరిని కలుపుకోకుండా ఆయన ఒక్కడే నేను మీకు శుభములు తెలియజేస్తున్నాను సింగిల్ హ్యాండెడ్లీ. మిగిలిన ఏ పత్రికన్నా తీసుకోండి, కొరింథీయులు తీసుకోండి, తెస్సలోనికలు తీసుకోండి, ఎవరో ఒకరిని యాడ్ చేస్తాడు. తిమోతి అంటాడు, సిల్వాన్ అంటాడు, సోస్తెనేసు అంటాడు, తీతు కలిసి రాస్తున్నాం అంటాడు కదండి. ఏదో ఒకటి అటాచ్ చేస్తాడు. ఇప్పుడు తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలమోన్ పత్రికలో ఎవరిని అటాచ్ చేయడు? కారణం పర్సనల్ లెటర్, వ్యక్తిగతంగా రాస్తున్నాడు కాబట్టి అందులో ఎవరిని యాడ్ చేయడు. మిగిలిన పత్రికలన్నింటిలో ఏం పెట్టాడండి, ఎవరో ఒకరిని అటాచ్ చేశాడు. కారణం ఈ 2 పత్రికలు అపోస్తులైన పౌలు జీవితంలో శ్రేష్టమైనవి. దేవుడు ఆయనకి ప్రత్యేకమైన అంశాలు బయలుపరిచాడు. ఒకటి సువార్త సత్యం, గాస్పెల్ ట్రూత్. అందుకే రోమపత్రికలో మై గాస్పెల్, నా సువార్త. ఇక ఆ మాట పలికిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేనే లేడు. 16వ అధ్యాయం చివరిలో ఆ మాట ఉంటాయి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుంచి రహస్యంగా ఉంచబడింది. ఎప్పటి నుంచి?
అనాది నుంచి రాసి ఉంచబడింది. మరి ఎఫ్ఎస్సి పత్రిక గాస్పెల్ ట్రూత్ కాదు, కానీ ఎఫ్ఎస్సి పత్రిక దేవుని యొక్క ప్రణాళిక, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పర్పసెస్, ఆయన యొక్క సంకల్పము, దాని గురించి చెప్పిన గొప్ప పత్రిక. రోమపత్రిక చదువుతుంటే మనకి ఏలును అనే మాట, అందుకే దాన్ని కింగ్ ఆఫ్ ది ఎపిజల్స్, రాజపత్రిక. ఆయన పత్రికలన్నింటిలో ఏ పత్రిక అండి? రాజపత్రిక. దీన్ని రాణి పత్రిక, క్వీన్ ఆఫ్ ది ఎపిజల్స్. ఎందుకన్నారంటే సంఘము క్రీస్తు గురించి రాయబడింది కదా. ఆ వధువు ఓడడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు. క్వీన్ ఆఫ్ ది ఎపిజల్స్, కింగ్ ఆఫ్ ది ఎపిజల్స్. అయితే ఎఫ్ఎస్సి పత్రిక చాలా ప్రత్యేకమైనది. దైవజనులు జీవరత్న అంకుల్ గారు 10 రోజుల క్రితం క్రీస్తునందు ఉన్న ఆశీర్వాదాలు నాకు తెలియాలి అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. క్రీస్తునందు మనకేం ఆశీర్వాదాలు ఉన్నాయి? ఇన్ క్రైస్ట్ రియాలిటీ. నిజంగా దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అప్పుడు నేను అన్నాను, అంకుల్ ఎఫ్ఎస్సి పత్రిక చదవండి, 7 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 7 గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండే అని చెప్పాను. అయినా సమయం తీసుకుని ఈ యొక్క రాత్రికాల సమయమందు అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తన హృదయములో దేవుని స్తుతించాడు. వాస్తవానికి 3-14 వచనాలు ప్రైజ్, డాక్సాలజీ కదా. 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఏమవుతాడండి? స్తుతించబడునుగాక. అతని హృదయాంతరాల నుంచి వచ్చిన గొప్ప ఆరాధన. 3 సందర్భాలు ఆ మాట ఉపయోగించాడు. కీర్తి కలుగును 6వ వచనం, 12వ వచనం కీర్తి కలుగును, 14వ వచనం కీర్తి కలుగును. ఇవన్నీ ఏ పదాలు? గ్రేట్ వర్షిప్. థియాలజీ మనల్ని వర్షిప్లోకి నడిపించాలి. దైవుని సంబంధమైన ఏ అంశాలు మనం ఎప్పుడున్నా కూడా మనం ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. ఎక్కడి నుంచి? హృదయాంతరాల్లో నుంచి. ఆశీర్వాదాలు అనగానే ఏం చెప్తారు ఎవరైనా కదా? కారు ఉంటే ఆశీర్వాదం, మంచి ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం, ఒక పొలం కొంటే ఆశీర్వాదం, ఒక స్థలం తీసుకుంటే ఆశీర్వాదం, విమానంలో ప్రయాణం చేస్తే చెప్పండి ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇదే అనుకుంటున్నారు. వాస్తవమే. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనకు తెలిసినవే కదా. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. అది వాస్తవం. బట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఏంటి ఆశీర్వాదాలు? ఈనాడు చాలామంది డాక్టర్స్ అని పెట్టుకున్నారండి. డాక్టర్ జాన్ వెస్లీ, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ పట్టా శామ్యుల్ కదా, డాక్టర్స్ అని పెట్టుకున్నారు. కానీ వారి జీవితాలు ఎన్నడూ డాక్ట్రిన్స్ చెప్పరు. వారి జీవితాల్లో ఎన్నడే కానీ క్రైస్తవ్యానికి కావాల్సిన ఫండమెంటల్ డాక్ట్రిన్స్ వారి జీవితాల్లో ఎన్నడూ బోధించరు. నెవర్ నెవర్ నెవర్. 20 years, 30 years, 40 years మినిస్ట్రీలో ఉన్న కాడ ఈ యొక్క ప్రాస్పరిటీ మెసేజెస్ తప్ప నో డాక్ట్రిన్స్. మరి ఎవరు చెప్తారు? ప్రజలు ఎటు వెళ్ళిపోతారు? ఒక పక్క కల్ట్స్ దాడి చేస్తున్నాయి, దుర్బోధలు వ్యాపిస్తున్నాయి. సేమ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజెస్, రిపీటెడ్ మెసేజ్. చాలా తేలికైన మెసేజెస్ ఏంటంటే వాగ్దానాలు బోధ చాలా తేలిక. బైబిల్లో ఉన్న 5000 వాగ్దానాలు, రోజుకు ఒక వాగ్దానం అటు మార్చి ఇటు మార్చి గంటలు చెప్పవచ్చు కదండి. కొంతమంది టీచింగ్ ఎప్పుడు అబ్రహాం అబ్రహాం అబ్రహాం, బండి ముందు కదలదు. ఇంకొంతమంది టీచింగ్ ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం, వారు ఏ విధంగా కానానికి వెళ్ళారు, వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ ఏంటి. ద సేమ్ మెసేజెస్, ద వరల్డ్ మెసేజెస్. క్రైస్తవ్యం ఎంతగా నష్టపోతుంది. దేవుని స్తోత్రం. చాలా కొద్ది మంది మాత్రమే భారం కలిగి క్రిస్టియన్ ఫండమెంటల్స్ తెలియజేస్తున్నారు. లేఖనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్ని పదాలు ఉన్నాయండి. ముందు ఆ పదాలు తెలిస్తే కానీ మనకి లేఖనాలు బాగా అర్థం కావు. కొన్ని పదాలు, ఇన్ అనే పదం ఉపయోగించాం. ఇన్ యాడమ్, ఆదామునందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఇదే మాట అపోస్తలుల కార్యం గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. ఒకని నుండి, ఒకని యందు, ఇన్ యాడమ్, ఆదాం అనే వ్యక్తి ద్వారా హ్యుమానిటీ ఏమొచ్చిందండి? సమస్త జనులు వచ్చారు. అవునా కదా? మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? దట్ వన్ మ్యాన్, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు.
ప్రతి వంశం వచ్చింది కదా. మొదటి కొరింథీ పత్రిక 15:22 వచ్చింది. దయచేసి ఒక వచనం చదవండి. ఇన్ యాడమ్ హ్యుమానిటీ, గ్రేట్, ఈ యొక్క ఆసియా, ఆఫ్రికా, ఐరోపా కాంటినెంట్, ఆదాము, తర్వాత నోవాహు 3 కుమారులు, ప్రపంచమంతా చెదిరిపోవటం, ఈ యొక్క మానవులు, ఈ యొక్క స్పీసీస్, ఈ యొక్క నేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓన్లీ 1 పర్సన్. ఎవరైనా? యాడమ్. ఆ వచ్చిన చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 15:22 వచ్చిన ఆ యొక్క ఫస్ట్ యాడమ్ అండ్ లాస్ట్ యాడమ్, ఆ గ్రేట్ కంపారిజన్స్ ఆ పత్రికలో మనం చూడొచ్చు. అవునా కదా? అందులో యాడమ్, ఇన్ యాడమ్ అనే మాట చూడండి. ఆదామునందు అందరు, ఇన్ యాడమ్ అందరూ, ఆల్ ఆసియన్స్, ఆఫ్రికన్స్, తెల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? దట్ వన్ మ్యాన్. నెక్స్ట్ పర్సన్ ఇన్ అబ్రహాం, అబ్రహామునందు. ఆదికాండం 12:2-3 వచనాల్లో నీ యందు సమస్త జనులు ఏమవుతారు? ఆశ్రయించబడతారు. హ్యుమానిటీ కాదు, ఇప్పుడు ప్రాస్పారిటీ. ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఒక ప్రత్యేక జనాంగాన్ని తీసుకొచ్చాడు, ఒక నేషనాలిటీ, ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి జాతి, జాతి నుంచి దేశం. ఏ దేశం అది? ఇజ్రాయెల్ దేశం. ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని ఏం చేయడానికండి? ఆశ్రయించడానికి. వన్ మ్యాన్ అబ్రహాం. అబ్రీ పత్రిక 11 మాటలు ఉంటాయి. ఒకనియందు ఆదాము, అబ్రహామునందు ప్రాస్పారిటీ. ఈనాడు ప్రపంచమంతా ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఎవరి ద్వారా? అబ్రహాం సంతానం. నో డౌట్. మనం ఉపయోగించే టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ, సోషల్ మీడియా, వాట్ ఎవర్ మేబీ, మెడికల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సమస్త జనులు నీ యందు ఏమవుతారు? ఆస్వాదించబడి. ఇన్ యాడమ్, ఇన్ అబ్రహాం ప్రాస్పారిటీ. మూడో వ్యక్తి మనం చూస్తే ఇన్ ద వరల్డ్, లోకం. యోహాను సువార్త 16:33 వచ్చిన లోకంలో ఉన్నదంతే శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. 16:33 యోహాను సువార్త కూడా చాలాసార్లు మాట ఇన్ ద వరల్డ్. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవ. హైదరాబాద్ పోయినా అంతే, లండన్ పోయినా అంతే. ఈ మూడే కదా మానవుడిని రూల్ చేస్తుంది. ఏంటి? శరీరాశ. ఎంత తిన్నా, ఎంత చూసినా, ఎంత విన్నా, ఆడియోస్ ఎన్ని వచ్చినా, వీడియోస్ ఎన్ని వచ్చినా, ఇన్ ద వరల్డ్, వెర్ ఎవర్ యు లివ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఎక్కడున్నా చూడ, ఇన్ ద వరల్డ్. నాలుగో మాట ఇన్ ద ఫ్లెష్, నా శరీరమందు మంచిది ఏదీ లేదు కదా. రోమపత్రిక 8:8 కార్నాలిటీ, శరీర తత్వం, శరీర స్వభావం, ఇన్ ఫ్లెష్ అనే పదాలు కదా. 4 మాటలు చూసాం. ఒకటి ఇన్ యాడమ్ హ్యుమానిటీ, ఇన్ అబ్రహాం ప్రాస్పారిటీ, ఇన్ ద వరల్డ్ ఎనిమిటీ, ఇన్ ఫ్లెష్ కార్నాలిటీ. 5వదిగా మనం చూస్తున్నాం రోమపత్రిక 8:9 ఇన్ ద హోలీ స్పిరిట్, ఆత్మయందు స్పిరిచువాలిటీ. ఎవరికైతే హృదయంలో ఆత్మ ఉంటాడో వారెవరండి? ఆత్మీయులు. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారేమవుతారు? దేవుని కుమారులు. ఆత్మ చేత నింపబడిన వారు ఎవరండి? స్పిరిచువల్. ఎక్కడున్నా సరే, అవునా కదా. సేవకుడు ఆత్మతో నింపబడినా స్పిరిచువల్గా ఉంటాడు. ఒక సామాన్య విశ్వాసి ఆత్మతో నింపబడినా స్పిరిచువల్గా ఉంటాడు, అవునా కదా. ఇన్ ద హోలీ స్పిరిట్, ఇన్ గాడ్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 దేవుని యందు, ఇన్ గాడ్. దేవుని యందు ఏమున్నాయి? గ్రేట్ బ్లెస్సింగ్స్. దేవుని యందు గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. కానీ మనం చదువుకున్న మాట ఇన్ గాడ్ కాదు, ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక, ఆ పత్రిక అంతట్లో కనీసం 35 times, మోర్ దాన్ 35 times ఆ పదాలపై ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు, ఇన్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసునందు, ఇన్ ద లార్డ్, ప్రభునందు. మనం చదువుకున్న 6వ వచనం, ఆ ప్రియనియందు, వాట్ ఏ వండర్, ఇన్ ద బిలవెడ్. ఇన్ క్రైస్ట్ ఏంటి మానవాళికి? వాట్ ఈస్ ద గాడ్స్ ప్రోగ్రామ్? క్రీస్తు ద్వారా ప్రపంచానికి ఏంటి? వాట్ ఆర్ ద ట్రూ బ్లెస్సింగ్స్?
దేవుని లేఖనాల్లో మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఈ పత్రిక రాసేటప్పటికి అపోస్తులైన పౌలు జైల్లో ఉన్నాడు. రోమా జైల్లో హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు. ఆయన చేతులు సంఖ్యలతో ఉన్నాయి. ఆ టైంలో 4 గొప్ప పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలమోన్ పత్రిక. గ్రేట్ ఎపిజల్స్ ఆన్ క్రైస్ట్, క్రిస్టాలజికల్ ఎపిజల్స్ అన్నారు. ఎఫెసీ పత్రికలో ఫెయిత్ గురించి రాశాడు, విశ్వాసం. కొలసీ పత్రికలో హోప్, నిరీక్షణ గురించి రాశాడు. ఫిలమోన్ పత్రికలో లవ్, ప్రేమ గురించి రాశాడు. మరి ఫిలిప్పీ పత్రికలో జాయ్, క్రిస్టియన్ జాయ్, ఫెయిత్ ఎఫెసియన్స్, హోప్ కొలసియన్స్, లవ్ ఫైలేమన్ అండ్ ఫిలిపియన్స్ జాయ్. ఈ యొక్క పత్రికలు మొత్తం 3 తీసుకుని బయలుదేరారు. అందులో గ్రేట్ పర్సన్ తుకీకు. రోమ్ జైలు నుంచి ఎఫెసీ పట్టణానికి బ్యాగేజ్ చేసుకుని ఆ పత్రికలు తీసుకుని ఆయనతో పాటు ఒనేసిమ్ అనే వ్యక్తి, 2 బయలుదేరి వచ్చారు. వారికి తెలియదు ఆ పత్రికలు ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన లిటరేచర్ ఉందని వారికి తెలియదు. ఈ యొక్క మానవ చరిత్రలో ఉన్న గ్రేటెస్ట్ నావెల్స్, థియాలజీ, ఫిలాసఫీ, రిలీజన్స్, ఎన్నో వందల వేల అంశాలు ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలు ఎన్నటికీ సాటి లేనివి. గ్రేట్ ట్రెజర్స్ ఎఫెసీ పట్టణానికి అప్పగించాడు. ఈ పత్రిక చదువుతుంటే మనకి వెల్త్ రిచెస్ అనే మాట కనపడుతుంది కదండి. ద గ్రేటెస్ట్ రిచెస్, ఆయన కృపామహోదైశ్వర్యం, ఆయన మహిమైశ్వర్యం, క్రీస్తైశ్వర్యం, కృపైశ్వర్యం, ఎ బ్యాంక్ ఆఫ్ వెల్త్, ఎ బ్యాంక్ ఆఫ్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము, ఎ బ్యాంక్ ఆఫ్ వర్క్స్, దేవుని యొక్క గొప్ప పనులు ఇందులో ఉన్నాయి. అందుకే స్టార్టింగే చెప్పాను, 3వ వచనం నుంచి 14 వచ్చిన వరకు అలుపు తీసుకోకుండా చదవాలి. బైబిల్ గ్రంథం అంతటికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న టోటల్ గాడ్స్ గ్రాండ్ ప్రోగ్రామ్, దేవుని యొక్క ప్రణాళిక అంతా క్లుప్తంగా ఉంది. ఒంటరిగా ఉన్నాడు. ఆయన్ని కదిలిచ్చేవాళ్ళు ఎవరు లేరు. చాలాసార్లు నేను బాధపడేవాడిని, పౌలు ఇంకా కొన్ని సంవత్సరాలు చేసుంటే ఇంకా చాలా దేశాలు వచ్చేవాడు, మేబీ ఇండియాకు కూడా వచ్చేవాడు కదా. ఆయన యొక్క ఆశ ఏంటండి? ఎక్కడ దాకా వెళ్ళాలి? స్పెయిన్ దాకా వెళ్ళాలి, యూరప్ చివరి దాకా వెళ్ళాలి. ప్రభు ఇస్తే కదా. ఆయన యొక్క మోటివ్ ఏంటి? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాదు, సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుడు సడన్గా తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. దేవుడు చాలా తప్పు చేసినట్టు అనిపించింది కదా. 2 years హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. సైలెంట్ అపోస్తులు ఇప్పుడు ఏమైపోయాడంటే మౌనం అయిపోయాడు కదా. మనకి అవి మౌనంగా ఉన్నాయి, కానీ అపోస్తులైన పౌలు జీవితంలో అవి శ్రేష్టమైన దినాలు, అత్యంత విషాదకరమైన దినాల్లో ఉన్నాడు. చుట్టూ చీకటి అలుముకుంది, ఒంటరిగా ఉన్నాడు, పలకరించే వాళ్ళు లేరు. ఆయన హృదయం హెవెన్ని తాకింది. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏంటో అపోస్తులైన పౌలు గారికి తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. అందుకే మనం చదువుతుంటే కనీసం 4-5 టైమ్స్ ఆ పత్రికలు ఈ మాట ఉంటుంది, ఈ సంకల్పం, ఈ సంకల్పం, ఈ సంకల్పం, ఈ సంకల్పం. గాడ్స్ గ్రాండ్ ప్లాన్ అది రివీల్ చేయబడింది. 3వ అధ్యాయం చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను. యేసు క్రీస్తునందు ఆయన చేసిన నిత్య సంకల్పం చొప్పున. ఏ సంకల్పం అండి? ఎటర్నల్ పర్పస్. ఏ పర్పస్? నాట్ టెంపరరీ, నాట్ లోకల్, నాట్ గ్లోబల్, బట్ ఏ పర్పస్? ఎటర్నల్ పర్పస్, ద గ్రాండ్ ప్లాన్. ఏంటి ఆ ప్లాన్? మనం ఈ మొత్తాన్ని నేను వివరించట్లేదు, కానీ ఆ యొక్క ప్లాన్లో ఏముందో
మనం క్లుప్తంగా చూడబోతున్నాం. ఈ యొక్క గొప్ప ప్రణాళిక అంతా ఒక మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. ది మిస్టీరియస్ మ్యాన్, అదే ఆ మాట ఉంటుంది, క్రీస్తు మర్మం. చూడండి 3వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు మర్మం, మిస్టరీ. ఆయన దేవునితో సమానుడు, ఆయన మానవత్వం కలిగిన వాడు. మిస్టరీ ఎవరు వివరించగలరండి? యేసుక్రీస్తు 100% గాడ్, అదొక సైడ్. యేసు ప్రభువు 100% చెప్పండి మ్యాన్, అదొక సైడ్. హూ కెన్ ఎక్స్ప్లెయిన్? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అందుకేమన్నాడు చెప్పండి, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఈ టోటల్ ప్రోగ్రామ్, ఈ సంకల్పం అంతా ఒక వ్యక్తి చుట్టే రివాల్వ్ అవుతుంది. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. అందుకే ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్. అద్భుతమైన మాట, ఆ ప్రియునియందు. బైబిల్ ఎక్కడ ఆ మాట ఉపయోగించలా, ఇన్ ద బిలవెడ్, ఆ ప్రియునియందు. ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ప్రియుడు. ఆ ప్రియునియందు 7th verse చూడండి, ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన. 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు, స్పిరిట్, హోలీ స్పిరిట్ ఉన్నారు. 3 గ్రేట్ పర్సనాలిటీస్ కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి యొక్క ప్లాన్, తండ్రి యొక్క చిత్తం, ప్రణాళిక టోటల్ ఎవరిది? తండ్రిది. సంకల్పించుకొని 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 సంకల్పించుకొని. ఎవరిదా డిపార్ట్మెంట్? ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరిదండి? తండ్రి అయినా దేవునిదే. ఆ యొక్క ప్లాన్ ప్రకారం, ఆ విల్ ప్రకారం వర్క్ చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు, వర్క్ ఆఫ్ ద సన్. దాన్ని మానవులకు వివరించేవాడు హోలీ స్పిరిట్, విట్నెస్ ఆఫ్ ద స్పిరిట్. 3 గ్రేట్ వర్క్స్, will of the Father, work of the Son, witness of the Holy Spirit. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ది ఆదర్, ప్రణాళిక మొత్తానికి కర్త ఎవరండి? తండ్రి. ది ఎటర్నర్, దాన్ని ముగించిన వాడు ఎవరు? కుమారుడు. ది అప్లయర్, దాన్ని మనకు అప్లై చేసే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో త్రిత్వాన్ని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. త్రిత్వం అనే పదం బైబుల్ లేదు, నో, ఎస్ లేదు. ట్రినిటీ అనే పదం లేదు, కానీ ఆ టర్మ్ లేదు, కానీ ఆ ట్రూత్ ఉంది. వీ ఎంజాయ్ ద ట్రినిటీ ఇన్ గాడ్ హెడ్. అందుకే మనం పాడుకునే పాటలు పరిశుద్ధ 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 పాట చాలామంది పాడుకోలేరండి ఆ పాట కదా. మ్యారేజ్ అయినా, గృహప్రవేశాలైనా, ఏ గొప్ప కార్యమైనా ఏ పాట పాడతాం? పరిశుద్ధ, హోలీ హోలీ హోలీ. చాలామంది క్రిస్టియన్ సోదరులు ఈ గ్రాండ్ ఎంజాయ్మెంట్ పోగొట్టుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో గ్రేట్ ప్రోగ్రాం మనం చూస్తున్నాం. ఆదికాండం నుంచి మలాకి, ఓల్డ్ టెస్టమెంట్, తండ్రి యొక్క ప్రణాళిక. సువార్తలు, కుమారుని యొక్క పని. నెక్స్ట్ ఎవరిది? పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. ఒక గ్రాండ్ ప్రాంక్, ఒకరి కోసం ఒకరు, ఒకరికి వేరుగా ఒకరు వారును జరిగించుకున్నారు. ఎందుకు జరిగింది ప్లాన్? వాట్ ఈస్ ద ప్లాన్? చూద్దాం. చూడండి 6వ వచనంలో, ఆయన కొరకు ఒక జనాంగం కావాలి. ఏం కావాలండి? ఆయన కొరకు కుమారులు, కుమార్తెలు కావాలి. ఈ భూమి మీద ఆయన పరలోకంలో ఉన్నాడు. 10వ వచనం, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ. పరలోకంలో ఈ మార్స్ గ్రహం నో, పరలోకంలో శని గ్రహం నో కదా. దేని ప్లాన్? పరలోకమందును భూలోకమందును. 3వ అధ్యాయంలో అదే మాట మనం చూస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం 14 వచ్చిన, పరలోకమందును భూమి మీదను, హెవెన్ అండ్ ఎర్త్. ఇందులో ముందు పరలోకం అనే మాట వచ్చిందా, భూలోకం అనే మాట వచ్చిందా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, అవి భూలోకమందున్నాయను పరలోకమందున్నవాయను. వాట్ ఏ వండర్. ఎఫెసీ పత్రికలో ఏముంది? పరలోకము, భూలోకం. కొలసీ పత్రికలో ఏముంది? భూలోకము. యేసుప్రభు ఈ లోకానికి రాకముందు పరలోకం, భూలోకం. ఆయన వచ్చి శిలువ రక్తము ద్వారా
కార్యక్రమం నెరవేర్చినాక ఇప్పుడు ఏంటండి? భూలోకం పరలోకం. వాట్ ఏ వండర్. ఆయనకు ఒక జనాంగం కావాలి, దాని కొరకు తన కుమారుడు రక్తం చిందించాలి. గ్రేట్ గేమ్ చేంజర్. దేవుని ప్రణాళికలో అత్యంత కీలకమైనది ఏంటంటే ఆ ప్రియుడు రక్తం చిందించాలి. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్ ఆ చుట్టలో రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి ఆ మాటలు మీరు చదివితే ఉంటుంది. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో దేవ నేను వచ్చి ఉన్నా. ఏ గ్రంథపు చుట్ట? నేను చాలా కాలం కీర్తన గ్రంథం అనుకున్నాను, పాత నిబంధన అనుకున్నాను. నో. హెవెన్లీ స్క్రోల్. అక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే ఏం ప్రోగ్రాం అయితే సంకల్పించబడిందో ఆ యొక్క గ్రంథపు చుట్ట ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక్క బలి ద్వారా, ఒకేసారి అర్పించబడ్డ ద్వారా, రక్తము చిందించడం ద్వారా ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమైంది చెప్పండి? సమాప్తమైంది. అందుకే 10వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ మనకి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఆయన డిపార్ట్మెంట్ ఎప్పటికీ మారదు కదా. ఏంటి ఆయన డిపార్ట్మెంట్? సాక్ష్యం ఇయటం. మీరు నాకు సాక్షులు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? సాక్ష్యం ఇయటానికి. సో 3 అంశాలు చూసాం. ఒకటి, తండ్రి యొక్క ప్రణాళిక. ఏంటి ప్రణాళిక? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కొరకు ఒక జనాంగాన్ని, కుమారులు కుమార్తెలు ఆయన సంకల్పించుకున్నాడు. అది రియాలిటీ రావాలంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎందో వచ్చిన మాట ఉంటుంది. ఏ టైంలో? నేను దానికి ఒక పేరు పెట్టానండి, కాస్మిక్ క్లాక్. జాన్సన్ అర్థమై ఉంటుంది. ఏ క్లాక్ అన్నా? కాస్మిక్ క్లాక్. మన దగ్గర ఏ క్లాక్ ఉంటుంది? ఇండియన్ క్లాక్ ఉంటుంది. అమెరికాలో అమెరికన్ క్లాక్ ఉంటుంది. ఇప్పుడు మన సెల్ ఫోన్స్ వచ్చినాక ఎన్ని క్లాక్స్ పెట్టుకోవచ్చు అండి. ఆస్ట్రేలియా క్లాక్ పెట్టుకోవచ్చు, అవునా కదా, రకరకాల క్లాక్స్. బట్ కాస్మిక్ క్లాక్ నెవర్ చేంజెస్. ఒక సెకండ్ అటు కాదు, ఒక సెకండ్ ఇటు కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిన. ఆయన స్త్రీ అందు పుట్టాను, రక్త మాంసాల్లో పాలేవాడికి వచ్చాడు. 33.5 years ఈ లోకంలో జీవించాడు. ఆయన ఆఖరికి ఏమయ్యాడు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అమూల్యమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడకుండా ఏమాటండి? నియమించబడి, అపాయింటెడ్ ల్యాబ్. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పలికిన మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమైంది? సమాప్తమైంది. ఇది తీసుకొస్తున్నాడు 13, 14 వచనాలు. మీ రక్షణ సువార్త. ఏ సువార్త? గాస్పెల్. సువార్త ద్వారా మాత్రమే మనం ఆ ప్రణాళికకు వెళ్తాం. ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు ఈనాడు చాలామంది వారికి ప్రణాళిక తెలియదు. బాప్తిస్మం ద్వారా మనం పరలోకం వెళ్తాం, సంఘములో చేరటం ద్వారా పరలోకంలో వెళ్తామనే ఒక టీచింగ్లోకి వెళ్ళారు. కానీ దేని ద్వారా అండి? జస్ట్ బై ఫెయిత్, ఆ సువార్తను విశ్వసించడం ద్వారా. సో ఈ ముగ్గురులో మరి ఎవరికి ఆధిక్యత ఇవ్వాలి మనం? ఎవరు గొప్పవారు చెప్పండి? తండ్రి గొప్పవాడా? కుమారుడు గొప్పవాడా? చెప్పండి సిస్టర్స్. పరిశుద్ధాత్ముడు గొప్ప. అందుకే ముగ్గురికి కీర్తి కలుగునట్లుగా ప్లాన్ చేసినందుకు తండ్రికి, దాన్ని నెరవేర్చినందుకు కుమారుడికి, దాన్ని వివరిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడికి. ద గ్రేట్ టీచింగ్స్ ఏంటి? క్రీస్తునందు మనకున్న ఆశీర్వాదాలు ఏంటి? జాగ్రత్తగా పరిశీలన చేస్తే 7 గొప్ప ఆశీర్వాదాలు, 7 గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. మీకు స్టార్టింగ్ చెప్పాను, క్రీస్తునందు కార్లు కాదు, క్రీస్తునందు బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, క్రీస్తునందు ఫుల్ హెల్త్ కాదు. మీరు మా సంఘానికి వస్తే మీరు ఆయుష్కాలం పెరిగిద్ది అంటున్నాడు ఒక ఆయన. ఏం పెరిగిద్దంట? పెరిగిద్దా? మీరు మా సంఘానికి వస్తే మీ జుట్టు రాలిపోదు, తెల్లగా అవ్వదు, ఏమైంది? నల్లగానే ఉంటుంది. ఇంకొక ఆయన 120 years జీవిస్తున్నాడు. అసలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించడమే కష్టంగా ఉంది. ఆయాసమే, దుఃఖమే. 120 years. టుడే ద ప్రాస్పరిటీ స్పీకర్స్ క్రైస్తవ్యాన్ని గలిబిలు చేస్తున్నారు. వారి యొక్క సెల్ఫిష్ ఇగోస్ కోసం, సెల్ఫ్ లస్ట్ కొరకు.
బిజినెస్గా మార్చేసి క్రీస్తుని నమ్ముకుంటే మీకు ఇవన్నీ కలుగుతాయని గ్రేట్ గ్రేట్ పర్సన్స్ కూడా చెప్తున్నారు. చాలా దుఃఖంగా ఉందండి. ఇన్ క్రైస్ట్ దేవుడు మానవాళికి ఏర్పాటు చేసిన గొప్ప ఆధిక్యతలు ఏంటి చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది ప్రిడెస్టినేషన్, ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడంటండి కదా, ఆ మాట అయిపోయింది కదా, ముందుగా నిర్ణయించు. ఆయన నిర్ణయం చొప్పున 10వ వచనం, ప్రిడెస్టైన్, ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు కదండి. ఈ డేవిడ్ అనే వ్యక్తిని ఎప్పుడు నిర్ణయించాడు సిస్టర్? ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. వాట్ ఏ వండర్! అపోస్తలుడైన పౌలు ఈ అంశాలు తలపోసుకుంటున్నప్పుడు అతడు ఎగిరి గంతు వేశాడు. కాబట్టి హల్లెలూయా, ఎస్, ప్రైజ్ ద లార్డ్, స్తుతి కలుగును గాక. ఇవే మాటలు రోమపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుతుంది? సమస్తమును సమకూడి ఏమవుతున్నాయండి? మేలు కొరకు జరుగుతున్నాయి. ఎవరి కొరకు మేలు కొరకు జరుగుతున్నాయి? ముందుగా ఏర్పరచుకున్న వారికి కదా. 8:28, దేవుని ప్రేమించే వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. 29వ వచనం, తన జ్యేష్ఠ సహోదరుడు కుమారుడు యేసు ప్రభు సారూప్యం కలవటం ముందుగా నిర్ణయించాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, నా వల్ల కాదు, నా జ్ఞానానికి మించింది. భక్తులు అంటున్నారు, రేపు హెవెన్కి వెళ్ళినా కూడా మనకు అర్థం కానీ చాలా ఉంటాయంట. అన్నీ అర్థమవుతాయని కంగారు మనం భ్రమపడకూడదు కదా. ఆయన మనం ముందుగా నిర్ణయించుకున్నాను, ప్రిడెస్టైన్. ఇది బ్లెస్సింగ్ కాదా? ఇది ఆశీర్వాదం కాదా? క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ 7-fold బ్లెస్సింగ్స్ ఆయన నిర్ణయించుకున్నాడు. అప్పుడే నిర్ణయం అయిపోయింది. రోమా పత్రిక, ఎవడైనా లోపలికి రావచ్చు, గాస్పెల్ అని చెప్పే కదా, ఎవడైనా ఏం చేయొచ్చండి? లోపలికి రావచ్చు. లోపలికి వెళ్ళినా తెలిసింది, యు ఆర్ ప్రిడెస్టైన్డ్, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందు. ఈ మాట ఈ ప్రపంచ గ్రంథాల్లో ఏ పుస్తకాల్లో లేదు, ఏ రచనలో లేదు, ఏ నావలిస్ట్కి కానీ సినిమా డైరెక్టర్ కానీ ఏ వ్యక్తికి తెలియదండి. కేవలం ఎక్కడుందండి? బైబిల్లోనే. ఈ మాట మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉపయోగించారు. యోహాను సువార్త 17:24 వచ్చిన, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివే. ఎవరు చెప్పగలరా మాట? ఎవరు వివరించగలరా మాట? చెప్పండి బ్రదర్స్, ఆ మాట ఎవరు పలకగలరు? జగత్తు పునాది వేయబడక ముందు ఉన్నవాడే చెప్పగలరు. ఫస్ట్ స్పెల్ట్ బై జీసస్ క్రైస్ట్. రెండవదిగా అది అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడింది. అందుకే పత్రికలు రాశాడు. దీన్ని కాపీ చేశాడు పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచ్చిన, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏమయ్యాడు? నియమించబడ్డాడు. ప్రిడెస్టినేషన్. మిగిలిన ఎక్కడైనా చదవండి. జగదుత్పత్తి మొదలుకొని భూమి పుట్టినది మొదలుకొని లోకం పుట్టినది మొదలుకొని ఉందా లేదా? గొర్రెల మేకలు పిలుస్తూ రండి, లోకం పుట్టినది మొదలుకొని, భూమి పుట్టినది మొదలుకొని. నో, ఇది భూమి పుట్టినప్పుడు కాదు, ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రిడెస్టినేషన్. రెండవదిగా ఎలక్షన్. నిర్ణయించడమే కాదు, ఆయన ఏర్పరచుకున్నాడు. చోజన్, యు ఆర్ ఎ చోజన్ వన్. నీవు నేను ఏర్పాటు చేయబడ్డవాను. వాట్ ఏ వండర్ కదా. ఇవి చాలా చోట్ల ఉన్నాయి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏర్పాటు, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. నేను దేవునిలో నమ్మకంగా ఉంటానని ఎలక్ట్ చేసుకోలేదండి. ఫలానా డేవిడ్ అనే వ్యక్తిని నేను ఎలక్ట్ చేసుకుంటే వాడు నా కొరకు నమ్మకంగా ఉంటాడని దేవుడు ఎలక్ట్ చేసుకోలేదు. ఆయన సావరిన్ ప్లాన్, ఆయన సార్వభౌమాధికారంతో ఏం చేశాడు? నన్ను ఆయన ఎలక్ట్ చేశాడు. ఎలక్షన్. నేను ఏర్పరచబడిన వాడను, నేను ఏర్పరచబడిన దానను. ఒకటి టైటిల్ చూద్దాం. ఇంకొక చోట ఆ మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, చాలాసార్లు ఆ మాటలు మనం చూస్తున్నాం. ఎలక్టెడ్, ఏర్పరచబడిన వారు దేవుని చేత. కొలస్సీ పత్రికలో ఆ మాట రాయబడి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము
12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత ఏర్పరచబడిన వారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా కిందకు వస్తే మాటలుంటుంది. Colossians 3:12, వీఆర్ చోజన్, వీఆర్ ఎలక్టెడ్ ద గ్రేట్ ఇన్ క్రైస్ట్. ఎవరిలో ఇది? ఇన్ యాడమా? నో. ఇన్ అబ్రహామా? నో. ఇన్ డేవిడ్? నో. ఎవరిలో? ఇన్ క్రైస్ట్, ఇన్ ద బిలవెడ్. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 33 వచ్చింది. దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎలక్టెడ్. నాకు గ్రీక్ తెలియదు, కానీ ఒక గ్రీక్ పండితుడు చెప్పిన మాట చెప్తున్నాను. మనం మార్కెట్కి వెళ్తాం కూరగాయలు తీసుకోవడానికి, టమాటాలు మంచి ఏరుకుంటాం కదండి. మనం ఏరుకుంటామంటే అమ్మేవాడు ఏం చేస్తాడు? కొంచెం పాడైపోయిన ఇస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, మారుస్తూ ఉంటాడు. మన సెలక్షన్ ఏంటి? బెస్ట్ సెలక్షన్. చీరల షాప్కి వెళ్తే వాడు ఎంత రేటు పెట్టినా కొనాల్సిందే, చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా కొనాల్సిందే కదా. బెస్ట్ చాయిస్. గ్రీకులో రాయబడలేదంట. అది పాడైపోయి ఉండగా దాన్ని పికప్ చేశాడు. అర్థమవుతుంది బ్రదర్స్? అది పాడైనప్పుడు, అది చెడిపోయిన దాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన పికప్ చేశాడు. అవునా కాదా? 2వ అధ్యాయం మాటలు రాయబడ్డాయి. శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడా? నీతిమంతులను ఏర్పాటు చేసుకున్నాడా? చెప్పండి బ్రదర్స్. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ. క్రీస్తునందు మనల్ని ఏం చేశాడండి? ఏర్పాటు. ఎలక్షన్ అండ్ సెలక్షన్. ఈ రాత్రికాల సమయం ముందు నేను చెప్పగలను, ఐఆమ్ ఎలక్టెడ్. నేను ఏర్పరచబడిన వాడును, నేను ఏర్పరచబడిన దానం. 2వ బ్లెస్సింగ్ ఏంటి? ఏర్పాటు, సెలెక్టెడ్. మొట్టమొదటిది ముందుగా నిర్ణయించాను, 2వది ఏర్పాటు, 3వదిగా మనం చూస్తున్నాం అడాప్షన్. కుమారులుగా స్వీకరించాడు. ఓ వాట్ ఏ వండర్. అపవాది పిల్లలం, సాతాను పిల్లలం. ఎన్నో మాటలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్, మనకు తెలిసిందే కాదు. ఇప్పుడు ఎవరు మండి? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ద సన్స్ అండ్ డాటర్స్. దత్తపుత్రులమయ్యాం. అడాప్షన్. రోమా ప్రభుత్వంలో అడాప్షన్ అనేది చాలా గొప్ప అంశం. దానికి ఎన్నో లాస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎవరినైనా అడాప్ట్ చేయాలంటే చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు చాలా టైట్ చేశారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని పెంచుకున్నాడు, చక్కగా చూసుకుని మన బర్త్డే చేశాడు లాస్ట్ మంత్. అడాప్షన్ లీగల్లీ. ఈ మానవ చట్టాలకి మించి దేవుడే మనల్ని ఏం చేశాడు? అడాప్ట్ చేసుకున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 వచ్చిన చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనను దత్తపుత్రులుగా చేసుకోవటం. సేమ్ థీమ్ కదా. ఏం చేయడానికి? దత్తపుత్రులం. ఇంకో చోట ఉంది రోమపత్రిక 8వ అధ్యాయంలో దత్తపుత్రులం 3 times వాడబడింది అడాప్షన్. ఇదేమో తండ్రి విషయంలో, గలతీ పత్రికలో కుమారుడు విషయంలో, రోమపత్రికలో పరిశుద్ధాత్ముడి విషయంలో. చాలా సంవత్సరాల క్రితం ఆంటీ గారు అడిగారు నన్ను, జీవరత్న అంకుల్ గారి మిసెస్ గారు, మనం దేవుని పిల్లలం అయితే ఇంకా మళ్ళీ అడాప్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడిగారు చాలా కాలం. అంకుల్ గుర్తుందా మీకు? ఈ రాత్రికాల సమయం మనం ఎవరమండి? సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో మాట ఉంటుంది చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ఎవరండి? మీకు ఎంతమంది చిల్డ్రన్ అంటారు? నాకు 3 మగపిల్లలు అంటారా? మగపిల్లలు, చిల్డ్రన్, సన్స్ అండ్ డాటర్స్. వాట్ ఏ వండర్. తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ కుమారులయ్యే అవకాశం. ఎక్కడుంది వచనం? యోహాను సువార్త 1:11. దాన్ని ఏమన్నారంటే గ్లాడెస్ట్ వెర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో అత్యంత సంతోషకరమైన వచనం, గ్లాడెస్ట్ వెర్స్. దాని కింద ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించరు. ద సాడెస్ట్ వెర్స్. అత్యంత విషాద వార్త ఏంటి? ఆయన అంగీకరించకపోవటం. అత్యంత సంతోషకరమైన వార్త ఏంటి? ఆ కుమారుణ్ణి అంగీకరించటం. ఆ ప్రియుని యందు తండ్రి చేసిన 3 గొప్ప ఆధిక్యతలు. పెడెస్టైన్ నిర్ణయించుకున్నాడు.
రెండవది ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది కుమారులుగా స్వీకరించాడు కదా. ఎల్లప్పుడూ తన ఎదుట ఎలా ఉండాలి? నిర్దోషులం. చూడండి, ఆ మాటలు అక్కడక్కడ అటాచ్ చేయబడ్డాయి. సేమ్ అదే మాట ఎప్పుడైనా ఎఫ్ఎస్సి పత్రిక చదివితే కొలసీ పత్రిక చదవాలి, కొలసీ పత్రిక చదివితే ఎఫ్ఎస్సి పత్రిక చదవాలి. కాంప్లిమెంటరీ. ఆ ఒక్క మాట చూడండి, ఎందుకు నిర్దోషులమై ఉండాలి? తన ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులు. కొలసలు ఏమన్నాడు? ఇంకొకటి యాడ్ చేశాడు. చూడండి, పరిశుద్ధులు నిర్దోషులతో పాటు ఇంకొకటి యాడ్ చేశాడు. 19-20 వచనాలు, గత కాలంలో 21 దుష్కీలు దూరస్థులం కానీ పరిశుద్ధులు నిర్దోషులు నిరపరాధులు నిలబెడతాడు ఆయన. ఎవరు నిలబెడతారు? నిలబెడతాడు. ఇదే మాట యోధా గారు చివరిగా పత్రికల క్లోజింగ్లో ఆయన బెనడిక్షన్లో కన్క్లూడ్ చేశాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని ఏం చేస్తాడు? నిర్దోషులుగా నిలవబెట్టకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ. అర్థమైందండి? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎల్లప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులం, నిర్దోషులం, నిరపరాధులం, తొట్టిల్లకుండా ఉండాలి. ఇప్పుడు కుమారుడి దగ్గరికి వచ్చాము. కాలం పరిపోయినప్పుడు కుమారుడి లోకానికి వచ్చాడు. ఆయన రక్తం చిందించాడు. చిందించాడా లేదా? ఏ రక్తం అది? సిలువ రక్తం. కొలసీ పత్రిక మాటలు ఏ రక్తం అండి? రాళ్లతో కొడితే వచ్చిన రక్తం కాదు, రంపాలతో కొస్తే వచ్చిన రక్తం కాదు, ఒక హ్యాంగింగ్ చేస్తే వచ్చితే రక్తం కాదు. సిలువ రక్తం చిందించాలి. ఎన్ని పేర్లు ఉన్నాయి? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ప్రియుని రక్తం, కుమారుని రక్తం, యేసు రక్తం. టోటల్ గ్రాండ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని చేంజ్ చేసింది ఏంటంటే రక్తమే. ఈనాడు బైబిల్ వ్యతిరేకించేవారు రక్తాన్ని అపహాస్యం చేస్తున్నారు కదా. టోటల్ ప్రోగ్రామ్ అంతా దేని మీద ఉంది? ఎటర్నల్ ప్రోగ్రామ్ అంతా దేని మీద ఉందండి? ఆ ప్రియనందు ఆయన రక్తం. 2:15 చూడండి, దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా క్రీస్తు రక్తము వలన ఏమయ్యా? సమీపస్తులమయ్యా. క్రీస్తు రక్తము యూదులు అన్యుల్ని ఏకం చేసింది, గోడ పడగొట్టింది. అక్కడ ఒక మాట మీరు చూపిస్తాను చూడండి. 1:3 కృప, సమాధానం, గ్రేస్ అండ్ పీస్. యూదులు కలుసుకున్నారు అనుకోండి, షాలోమ్ చెప్పుకుంటారు, సమాధానం. అన్యులు కలుసుకున్నారు అనుకోండి, గ్రేస్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు 2 చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? గ్రేస్ అండ్ పీస్. ఇదే పత్రిక చివరికి వచ్చేసరికి ఏమైందో చూడండి, ఆర్డర్ చేంజ్ అయింది. పీస్ అండ్ గ్రేస్. చూడండి ఆ మాట 6వ అధ్యాయము 23 క్రీస్తు నుండి సమాధానము, ఆఖరి మాట కృప కదా. యూదులు అన్యులు ఏమయ్యారండి? కలిశారు. ఇది ఒక మర్మం, చరిత్రలో ఎన్నడూ జరగలేదు. యూదులు అన్యులు ఎప్పుడు కలిసి కూర్చోలేదు. కానీ ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా. ఏం జరిగింది? ఈయన ద్వారా కలిగిన 2 గొప్ప ఆశీర్వాదాలు, రిడెంప్షన్, విమోచన. ఏం కలుగుతుంది? ఆ చేసిన బలియాగం ద్వారా, ఆ రక్తము చిందించడం ద్వారా మనకేం కలుగుతుందండి? విమోచన. దేని నుంచి? పాపాల నుంచి, అపరాధం నుంచి, శాపం నుంచి. ఎన్నో మాటలు మనం చూస్తున్నాం. 4 వచ్చినా మనం చూద్దాం. చూడండి, గలతీ పత్రిక జస్ట్ ముందుకెళ్ళండి. 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విమోచించాడు. దేని నుంచి? ప్రజెంట్ ఈవిల్, ప్రస్తుత దుష్టకాలం నుంచి ఆయన మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని ఏం చేశాడు? విడుదల దయచేశాడు. సాతాను నుంచి విడుదల, లోక శక్తుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, విమోచన. బైబిల్ అంతా థీమ్ ఒకటే, విమోచన కదా. మొదటి ప్రకటన గ్రంథం 1:6, మనలను ప్రేమించచ్చు తన రక్తం వల్ల మన పాపం నుండి మనలను విడిపించను. రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఏం కలిగింది అంకుల్? మనకి విమోచన. ఇప్పుడు కూడా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చేసిన సిలువ కార్యం సదాకాలం ఉంటుంది. దాని ఎఫెక్ట్ 6 hours, 6 గంటలు సిలువలో ఆయన చేసిన కార్యము సదాకాలం ఉంటుంది. ఎన్ని యుగాలైనా ఉంటుంది. ఉంటుందా? దాని ఎఫెక్ట్, దాని పవర్ ఎంతకాలం ఉంటుందండి? 6 దినాలు తండ్రి పని చేశాడు, రెస్ట్ తీసుకున్నాడు. యేసుప్రభు వారు కూడా 6 hours పని చేసి ఏం చేశాడు?
ఆయన రెస్ట్ ఇక సంపూర్తి అయిపోయింది. విమోచించబడతాం. అందుకే యేసు ప్రభువుని ఆశ్రయించి విమోచించబడుతున్నారు. వ్యసనాల నుంచి విమోచించబడుతున్నారు. డ్రగ్ ఎడిక్ట్స్, తాగుబోతులు, జోదగాళ్ళు, వ్యభిచారులు విమోచించబడుతున్నారు. దేని ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చనిపోయి తిరిగేయటం ద్వారా గాస్పెల్ విమోచన. మనం కూడా ఏమయ్యాం? విమోచించబడ్డాం. మనం ఎవరమండి? విమోచించబడి. 107వ కీర్తన మాట ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. ఎవరు పలుకుతారు ఆ మాట? విమోచించిన వారు ఆ మాట పలుకు, విమోచించబడిన మాట పలుకు. 5వదిగా రెమిషన్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ. వాట్ ఏ వండర్! మన అపరాధములకు క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఎక్కడ పోతాయి పాపాలు కదా? ఎంతమంది యవనస్తులు నా పాపం ఎలా పోయిద్దని సతమతమై జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. జ్ఞానవంతులు, ఎడ్యుకేట్ పీపుల్ వారి జీవితాల్లో చేసిన పొరపాట్లను బట్టి నన్ను ఎవరు క్షమిస్తారు, ఎవరు క్షమిస్తారు, నా పాపాలు ఎవరు తీసివేస్తారని అవి ఇవి తిరుగుతున్నారు. జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఎన్నో రకరకాలు తిరుగుతున్నారు. కానీ ఇవేవి క్షమించలేవు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుందండి? విడిపిస్తుంది. మన అపరాధములకు క్షమాపణ. యేసుప్రభు అప్పగించబడే రాత్రి ఆయన ద్రాక్ష గిన్నెని పట్టుకుని అన్నాడు, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం. 130 కీర్తన అనుకుంటా, నీ వద్ద ఏం కలదు? క్షమాపణ కలదు. ఫర్గివ్నెస్. ఫ్రీలీ, ఉచితంగా క్షమిస్తాడంట. ఫుల్లీ, నిండుగా క్షమిస్తాడంట. ఫ్రాంక్లీ, నిజంగా క్షమిస్తాడు. వాస్తవమా కదా? గ్రాండ్ బ్లెస్సింగ్స్ మానవాళికి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదం. ఎవరి ద్వారా? క్రీస్తు, ఇన్ క్రైస్ట్. 5వ బ్లెస్సింగ్ ఏంటండి? ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెప్పాడు, లోకాసువార్త 24వ అధ్యాయం, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త. చూడండి ఒకసారి 24వ అధ్యాయము 46-47 వచనాల్లో, మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించండి, స్వస్థతలు ప్రకటించండి అన్నాడా? యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాలు ఏం ప్రకటించమన్నాడు? చెప్పండి. అక్కడ మాట చూడండి. ప్రభువారు పలికిన మాట, ఆయన పెదాల నుంచి వచ్చిన మాట ఏంటి? 47 వచ్చిన, ఆయన పేరట మారు మనసు, పాప క్షమాపణ. రూట్ క్లియర్ అయింది. అపోస్తలు కూడా ఏం ప్రకటించారు? అపోస్తల కార్యం చదవండి. ఎక్కడికి వెళ్ళినా పేతురు ఏమంటున్నాడు? రిపెంట్, రిపెంట్, రిపెంట్. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో మంచి మాట మనం చూస్తున్నాం. రిపెంటెన్స్ అండ్ రెమిషన్. ఈనాడు ప్రకటించాల్సింది మనం కూడా అయితే. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఓకే మంచిది. దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు, ఓకే మంచిది. అది ఆయన పని, దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ డిపార్టెంట్. ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నాడు, అది ఎంతో వాస్తవం. కానీ చూడండి ఒకసారి 13వ అధ్యాయము 38 వచనం, సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతుంది. ఏంటండి? పాప క్షమాపణ. అందుకే ఏ గ్రాండ్ ట్రూత్స్, మార్టిన్ లూథర్, జార్జ్ వైట్ఫీల్డ్, జాన్ వెస్లీ, జార్జ్ ముల్లర్, డిఎల్ మూడీ భక్తులు ప్రకటించింది ఇదే. కొన్ని శతాబ్దాలుగా ప్రకటించింది ఇదే. ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయింది కదా. అసలు ఆ పదాలే లేవు. ఏ పదాలండి? యేసుప్రభుని నమ్ముకుంటే మీకేం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. లేదు, ప్రార్థన చేసి అట్టిగా ఇస్తాం, మీకు పిల్లలు పుడతారు. ఉన్నాయి, ఇలా చూస్తున్నాం, తెలుసు. ఎన్నో ట్రిక్స్, మ్యాజిక్స్, థియేట్రిక్స్ స్పాన్సర్ చేయండి చాలు, యేసుప్రభు మేము దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. టోటల్ ప్రోగ్రామ్ చేంజ్ ఇన్ క్రైస్ట్. ఏం కలిగింది? ఈ 2025 ఈరోజు కూడా వ్యాలిడిటీ. ఆయన రక్తానికి ఏముంది? రెమిషన్ ఆఫ్ సిన్స్. 5 అయింది కదా. ప్రెడిస్టినేషన్, ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలక్షన్, ఏర్పాటు ముందుగా నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేశాడు. అడాప్షన్, కుమారులుగా స్వీకరించాడు. తర్వాత కుమారుడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఎవరు వంతు? పరిశుద్ధాత్ముడు. రక్షణ సువార్త, మీ రక్షణ సువార్త. వాట్ ఏ వండర్. అది చాలా అద్భుతమైన మాట. మీ రక్షణ అన్నాడు. మీ ఈ పత్రిక చదువుతుంటే మీరు, మేము, మనము అంటాడు. మీరు, మేము, మనము.
మీరంటే ఎవరు? అన్యజనులైన మీరు. మేమంటే ఇజ్రాయేలులం. మనమంటే వీరిద్దరి నుంచి వచ్చిన వారు. మీ రక్షణ సువార్త విని విశ్వసించి ఆత్మచేత ఏమయ్యారండి? ముద్రించబడ్డారు. 6వ బ్లెస్సింగ్, సీలింగ్. రోమా ప్రభుత్వంలో ముద్రకు చాలా ప్రాధాన్యత ఉంది. సీల్. ఏదైనా ఒక వస్తువుకి లేకపోతే దేనికైనా రోమా ప్రభుత్వం వారు సీల్ వేశారంటే అది ఎవడు బద్దలు చేయడానికి లేదండి. అంత పవర్ఫుల్ సీల్ రోమన్ సీల్ కదా. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆ సీల్, మనం కూడా చిన్నప్పుడు పోస్ట్ కార్డు రాసాం కదా. కార్డుకి ఏముంటుంది? ఒక స్టాంప్ ఉంటుంది, అది ఒక ముద్ర వేస్తారు కదా. అది లేకపోతే ఏమైంది? పోస్ట్ మ్యాన్ కూడా పంపిస్తాడా? చెప్పండి, పంపిస్తాడా? లోపల డబ్బులు పెట్టినా పంపించాడు. ఏం కావాలి? సీల్ కావాలి. ఎప్పుడైతే మనం సువార్తను వింటామో, ఎన్నోసార్లు వింటాం, 5 సార్లు విన్నాం, 10 సార్లు విన్నాం, 100 సార్లు విన్నాం, ఏదో ఒక రోజు మన జీవితంలో విశ్వసిస్తాము. ఎస్, తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి ప్రేమ చేత తన కుమారుడిని ప్రియుడిని పంపించాడు, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నాకు క్షమాపణ ఉందని ఎవరైతే నమ్ముతున్నారో, ఆ మూమెంట్, ఎట్ దట్ మూమెంట్ మనం ఏమవుతాం? ముద్రించబడుతున్నాం. బాప్తీసం తీసుకున్నప్పుడు కాదు స్నేహితులారా. లేఖనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, ఇంకా కొన్ని గ్రూప్స్ వాళ్ళు బాప్తీసాన్ని హైలైట్ చేశారు, సువార్తనే పక్కకు పెట్టారు. టోటల్ దేని హైలైట్ చేశారండి? బాప్తీసాన్ని హైలైట్. నో, ఎట్ దట్ మూమెంట్ పరిశుద్ధాత్మ మనకేం చేస్తాడండి? ముద్ర వేస్తాడు. నువ్వు ఆ ప్రణాళికలో ఉన్నావు. ఎప్పటివరకు ఉంటుంది ఆ ముద్ర? చూడండి, ఇదే ఎఫెసీ పత్రికలో ఆ మాటలు మనం చూడొచ్చు. 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరేమయ్యారు? ముద్రింపబడి. ముద్ర పోయిద్దా? ముద్రేసి తీసి ఉంటుందా? నో. ఆ డిపార్ట్మెంట్ ఎవరిది? ముద్రేసే డిపార్ట్మెంట్ ఎవరు చెప్పండి? స్టాంపింగ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే ఆయన దుఃఖపరచొద్దు. దుఃఖపరుస్తాం కింద రాశాడు. బూతులు, సరసోక్తులు, అపవిత్రత, దొంగతనం, అబద్ధం ఆడటం, వీటన్నిటి ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. చాలా క్లారిటీగా మనం చూస్తున్నాం. సీల్ ముద్రేశాడంటే నీవు నాకు చెందిన దానివి అని అర్థం. నీవు నాకు చెందిన దానివి. ఎన్నో బ్లెస్సింగ్ ఇది? 6th బ్లెస్సింగ్, సీల్ ఎటర్నల్లీ. మన హృదయంలో వేసాడా? అది మనకు అర్థం కాదు, కానీ మనం విశ్వసిస్తున్నాం. అండ్ లాస్ట్ 14 వచ్చిన, ఆత్మ మన సంచకరువుగా ఉన్నాడు. ఎర్నెస్ట్ భక్తులు ఈ మాటను ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. ముద్ర ఏమో ఓనర్కి మనం చెందిన వారమంట, భయాన ఆయన మనకు చెందినవాడంట. అంటే మీకు అర్థమైందా? నేను నా ప్రియుడు వాడును, నా ప్రియుడు నావాడు. నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు. ముద్ర ఏమో యజమానుడికి చెందిన వాళ్ళం. వీఆర్ హిజ్ ఓన్. ఎర్నెస్ట్, భయాన, అడ్వాన్స్ ఏం చెప్తుంది? ఆయన నాకు చెందినవాడు. అర్థమవుతుందా బ్రదర్స్? వాట్ ఏ వండర్ఫుల్. ఏ పల్లెటూరులో అప్పుడప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి ఆ యొక్క ఓల్డ్ సిస్టమ్స్. ఒక గేదెను చూస్తారు. నేను చిన్నప్పుడు 10,000, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. దానికి సపరేట్గా చూసేవాళ్ళు ఉంటారనమాట. అన్నీ చూస్తాడు, గేదెను చూసి బ్రోకర్గా ఉండి చేస్తాడు. ₹10,000 చెబుతాడు, ₹1,000 చేతిలో పెడతారు. ఇక అంతే, ఆటోమేటిక్గా అతనికి చెందిందే. ఒకరోజు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? ఫుల్ పేమెంట్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? ఆ గేదెను తీసుకెళ్తాడు. సిస్టమ్ మారలేదు. ద సేమ్ గ్రాండ్ ట్రూత్.
మనం ఆయన చెందిన వారం. ఒకరోజు మనం ఆయన కలుసుకోబోతున్నాం. ఎఫెసీ పత్రికలో 2వ రాకడ గురించి రాయబడలేదండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 2వ అధ్యాయం మాట ఉంటుంది, మనం ఆల్రెడీ ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాం. జేఎన్ డార్బీ అనే గొప్ప భక్తుడు ఆ మాటలు పలికాడు. ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్ళేది ఏంటండి? అర్థమైంది అంకుల్? పరలోకమందు క్రీస్తునందు మనం లేపి కూర్చోబెట్టాడు, ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. అది ఫ్యూచర్లో జరగబోయేది కానీ జరిగిపోయినట్టుగా రాశాడు. ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో ప్రభువారు రాబోతున్నాడు, మనం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఎర్నెస్ట్ భయాన సంచికరు 7 అసమానమైన ఆశీర్వాదాలు ఎవరిలో? ఇన్ క్రైస్ట్, ఇన్ యాడమ్ హ్యుమానిటీ, ఇన్ అబ్రహాం ప్రాస్పారిటీ అండ్ నేషనాలిటీ, ఇన్ ద వరల్డ్ ఎనిమిటీ, ఇన్ ద ఫ్లెష్ కార్నాలిటీ, in the Holy Spirit spirituality, in God divinity, but in Christ Christianity. But in Christ Christianity. ఏ ప్రెషస్ ట్రూత్స్ మన హృదయాన్ని ఆనందింపజేయాలి. మనం కూడా పాల్తో పాటు గొంతు కలిపి ఏం చేయాలి? డాక్సాలజీ, ఆయన స్తుతించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఈ మాట ఇంకో 2 చోట్ల ఉంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 1:3. ఇవన్నీ 1:3లే. ఎఫెషియన్స్ 1:3 చూస్తారన్నమాట. 1 పేతురు 1:3, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఎందుకు? త్వరలో మనకేముంది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు కలగబోతుంది. ఫ్యూచర్లో జరగబోతుంది. ఇదే మాట ఇంకొక చోట ఉంది. 2 కొరింథీ పత్రిక 1:3, సేమ్ టర్మ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎఫెషియన్స్ 1:3, 1 Peter 1:3, 2 Corinthians 1:3. ఏముంది అక్కడ చూడండి? ఆదరణకర్త. ఈ 3 మాటలు పక్క పక్కన పెడితే, ఒకటి, ఇన్ పాస్ట్ జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు, దేవా నీకు వందనాలు. ఇన్ ఫ్యూచర్ మనకి నిర్మలమైన అక్షమైన వాడబడిన స్వాస్థ్యం కలగబోతుంది, దేవా నీకు వందనాలు. ప్రజెంట్ నన్ను ఆదరిస్తున్నావు, వందనాలు. కదా, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? ఆదరణ, సమస్తమైన ఆదరణ, ఆల్ కంఫర్టింగ్. మన రోగాల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో. అధ్యాయం చదవండి, ఎన్ని శ్రమలు రాశాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనం స్తుతించాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. అబ్రహాం దేవుడు కాదు బ్రదర్స్, అయిపోయింది, అది ఓల్డ్ స్టోరీ. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఏలియా దేవుడు, ఎన్నో ఉన్నాయి. క్రిస్టియన్ ప్రైజ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడు. ఇంకొక మాట కొలసియన్స్ 1:3లో ఆ మాట ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ యొక్క ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న ఈ ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాము, నేను కలిగి ఉన్నాను. ఇది బయోలాజికల్ కాదు, ఇది ఇండివిజువల్. నేను కలిగి ఉన్నాను కాబట్టి నా కుమారుడు కలిగి ఉంటాడా? నో కదా. అబ్రహాం ద్వారా సంతానం అంతటికి, ఆదాము ద్వారా సంతానం అంతటికి, లోకము ద్వారా అందరికీ, కానీ ఇది ఇండివిజువల్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. నేను కొద్దిగా చెప్పాను, మీరు ధ్యానించండి, హృదయాలు ఆనందిస్తాయి. లేచి నిలబడినట్టయితే చరణం పాడుదాం, పరిశుద్ధ పరిశుద్ధ పాడుదాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతాలైనా నిన్ వార్నింపగలరా, వరాదుతాలైనా నిన్ వరాదుతాలైనా నిన్ వరాదుతాలైనా
లైనా నిన్ వర్ణింపగలరా. ఆఖరి వచ్చింది. నా కుమారాత్మ నన్ను నే కదేమా, జనక కుమారాత్మ నన్ను నే కదేవా. ఘన మహిమ చెల్లును ధనారా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనారా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా వాణింపగల. చాలా క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో ఫస్ట్ సాంగ్ ఇదే. యెషయా వీర మార్టిన్ అనే గొప్ప భక్తుడు ఈ పాట రాశాడు. ఇప్పుడు కూడా విశ్వాసులు ఈ పాట పాడుకుంటున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించండి.